ఒంగోలు అసెంబ్లీ ఈవీఎంలో చెక్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వెరిఫికేషన్ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫు ప్రతినిధులు బాయ్కాట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బాలినేని తరఫు ప్రతినిధి లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే ఈవీఎం వెరిఫికేషన్ చేపడతామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల డిమాండ్ను ఈసీకి పంపుతామన్నారు. మరోవైపు ఈవీఎంల వెరిఫికేషన్పై బాలినేని వేసిన రెడ్ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 5% ఆఫ్ ద ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, పాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కండక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చేటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు. మాక్ పోల్ వద్దు, ఆల్రెడీ పోల్ అయిన ఓట్స్ని కౌంట్ చేయాలి, మళ్ళీ రీకౌంట్ లాగా చేయాలి అన్నది వారు అడగడం జరిగింది. మనకి ఈసీఐ నుంచి ఎస్ఓపి ఇచ్చారో దాని ప్రకారమే మనం చేయగలుగుతాము అని చెప్పడం జరిగింది. సో దే బైకాటెడ్ దిస్ EVM CNV. As per SOP given by the ECI, SOP has been communicated to the applicant. They are not happy with that SOP, so they boycotted. So we have sent the report to the ECI CEO and ECI. After receiving further instructions from the ECI, we will take necessary